రిషిక తల్లి పిల్లల హాస్పిటల్ డాక్టర్ కె జ్యోతిరెడ్డి స్త్రీల మరియు ప్రసూతి వైద్య నిపుణురాలుచే స్త్రీల అన్ని ఆరోగ్య సమస్యలు నార్మల్ డెలివరీ సిజేరియన్ డెలివరీ చేయబడును. డాక్టర్ బి రమేష్ పీడియాట్రిషియన్ గారిచే చిన్న పిల్లల అన్ని సమస్యలు చూడబడును. డాక్టర్ సరిత శ్రీ కన్సల్టెంట్ సీనియర్ డైటీషియన్ గారిచే ప్రతి శనివారం గర్భిణీలకు స్త్రీలకు మరియు చిన్న పిల్లలకు అన్ని న్యూట్రిషన్ సమస్యలు చూడబడును. రిషిక తల్లి పిల్లల హాస్పిటల్ వీణావంక రోడ్ గాయత్రి బ్యాంక్ గల్లీ చెమ్మికుంట. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 3 రోజుల నుంచి రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 చొప్పున జమ చేయడం జరిగిందని ఇల్లంతకుంట దేవస్థానం చైర్మన్ ఇంగిలి రామారావు అన్నారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ సాగు చేసే ప్రతి ఎకరానికి రైతు భరోసా విడుదల చేశారన్నారు. వర్షాకాలం రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ కావడం వల్ల రైతుల కళ్లలో ఆనందోత్సవాలు వెళ్లివెరిశాయని అన్నారు. ఎకరానికి 6,000 చొప్పున జమ చేశారన్నారు. 9 రోజులలో 9,000 కోట్లు అర్హులైన ప్రతి ఒక్క రైతు ఖాతాలలో జమ చేస్తారని అన్నారు. 70 లక్షల రైతన్నల చెంతకి నేరుగా వారి అకౌంట్లలో జమ చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర వ్యవధిలో రైతుల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో పెద్దపీట వేసిందని అన్నారు. మన దేశంలో ఏ రాష్ట్రం ఇంత ఎక్కువ ఖర్చు చేసిన దాఖలాలు లేవు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ధాన్యం కొనుగోలు, సన్నాలకు బోనసు, రైతు బీమా, పంట బీమా ఇస్తున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. గత ప్రభుత్వం పంట బీమా నిర్వీర్యం చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందించే రైతు భరోసా పెట్టుబడి సాయం పొందడానికి ఇంతవరకు దరఖాస్తు చేసుకుని రైతు సోదరులు దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశం ఈ నెల 20 వరకు ఉందని, రైతులు వారి వెంట పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్ జిరాక్స్, మొబైల్ నెంబర్తో వ్యవసాయ శాఖ ఈవో, ఏఈఓ గారులకు అందజేయాలన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న రైతు భరోసా వస్తున్న రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. భరోసా నిధులను దాదాపు 3 రోజుల నుండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు భరోసా నిధులను రైతు ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది. 9 రోజుల లోపల దాదాపు 9,000 కోట్లను సాగు చేసేటటువంటి ప్రతి ఎకరాకు రైతు భరోసా నిధులను విడుదల చేయడం జరుగుతుంది. రైతన్నల కళ్ళలో ఆనందం వెలివేస్తుంది. ఈ రైతు భరోసా నిధులు విడుదల చేయడం వల్ల రైతుకు చాలా సంతోషంగా ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పంట బీమాను, రైతులందరికీ రైతు బీమాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పంట లేకపోతే బీమా కూడా వారికి ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో చూసుకుంటే పంట బీమా అనేది లేకుండా చేసిన ఘనత కేసీఆర్ గారికి. మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో రాగానే రైతులందరికీ ఈ పంట బీమాను కూడా అందరికీ సద్వినియోగపరుచుకునేలాగా ఏర్పాటు చేయడం జరిగింది.